చాలామందికి ఇదేందో మీ అందరికీ కూడా తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సెషన్లో రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంట్కి కానీ ఎలక్షన్లలో కానీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ రోజు వాళ్ళ ఓట్ల కోసము ఈ కాన్స్టిట్యూషన్ని పట్టుకొని తిరిగినారు. అలాంటిది ఇవాళ రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళ ఓట్ల కోసమేమో ఈ పుస్తకం చూపెట్టి తిరుగుతారు, వాళ్ళ ఓట్లు అయిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం కూడా ఈ పార్టీకే అవుతుంది. ఇవాళ బాధేస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్లో ఆ ఆర్డర్స్ కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు, అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు. అంటే ఏం చెప్తా ఉంది? ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు, ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు, ఏమీ కాదు 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు, నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది. ఈ డిసిషన్ ఏదైతే ఉందో ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆఖరికి ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే అది రాజుగారి చేతి రైటింగ్లో ఉంది, దాన్ని ఇప్పుడు మార్చాలి వాళ్ళు. రాజుగారి చేతి రైటింగ్లో, రాజుగారు ఎవరు తెలుసు మీ అందరికీ, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజుగారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి రైటింగ్లో ఉంది. కాబట్టి కనీసం పిటిషనర్లకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి విలువ లేదు, రాజ్యాంగానికి విలువ లేదు. ఎంత దారుణం అంటే కేవలం ఒక స్టేట్మెంట్, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు, కనీసం ఏ పార్టీలో ఎమ్మెల్యేలు కొనసాగుతారు కూడా ఇవ్వలే. ఆ స్టేట్మెంట్లో బాధ మీకు మరి మీరు తీసుకోండి, వాళ్ళ దగ్గర మాకైతే ఇవ్వలేదు, ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు, మీకు ఇస్తారంట. ఆ స్టేట్మెంట్లో ఏం చెప్పినారంటే వీళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు అని చెప్పినారు. మరి కనీసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అని కూడా ఆ స్టేట్మెంట్లో లేదు. ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారిని ఇరకాటంలో పెడుతున్నారు తప్ప స్పీకర్ గారి గొప్ప ఔదార్యం గల మనిషి తనని కూడా కించపరుస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. స్పీకర్ని కించపరుస్తూ ఉన్నారు, సుప్రీంకోర్టుని కించపరుస్తూ ఉన్నారు, రాజ్యాంగాన్ని కూడా కించపరుస్తూ ఉన్నారు. రేపు ఇంకా రాజకీయాలకు విలువేముంటుంది? అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి ఏంది ఇవాళ? ఎంత దారుణం! లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ కూడా కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్తున్నారు. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం చూపెట్టుకుంటారుగా వాళ్ళు పోయి? వాళ్ళ ప్రజలకు ఏం మొహం చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు వీళ్ళు? అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. ఇక ఏం చేస్తాం మనం చెప్పండి? ఇంకా ఎవరికైనా ప్రజలకు రాజకీయ నాయకులకు నమ్మకం ఉంటుందా? యువకులు రాజకీయంలోకి వస్తారా ఇట్లాంటి వాళ్ళు ఉంటే? దారుణం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. తప్పకుండా మా అధ్యక్షుల వారితో కూర్చొని దీన్ని ముందరకు తప్పకుండా తీసుకెళ్తాం. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత మా బీఆర్ఎస్ నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. 100కు 100% మా వంతుగా ఇక్కడ న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఆ ఎమ్మెల్యేలని తప్పకుండా
ప్రజల ముందర దోషులా నిలబెడతామని చెప్పి చెప్తా ఉన్నాము. జై తెలంగాణ.